హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎండు నెత్తళ్ళు ఇంకా టమాటో కాంబినేషన్తో కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాము. నాన్ వెజ్ తినేవారికి అయితే ఇది చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా ఇష్టంగా తింటారనమాట. సో ముందుగా ఒక కడాయిని తీసుకొని ఇందులోకి మీకు తగినన్ని ఎండు చేపలని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేయటం వల్ల ఇందులో ఇసుక ఏమైనా ఉంటే ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు వేడి నీళ్ళు ఇందులో వేసుకోవాలి. 1 నిమిషం ఆగిన తర్వాత ఇది నీట్గా వాష్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టమాటాలు పెద్దవి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కర్రీ టేస్ట్ అనమాట. సో ఆవాలు జీలకర్ర 1/2 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ బిర్యానీ ఆకు చిన్నది, మంచి ఫ్లేవర్ కోసం మాత్రమే. తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 3 ఇలా చీల్చుకొని వేసుకోండి. నెక్స్ట్ 2 మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే కచ్చపచ్చగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇది చక్కగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న టమాటో ఒకటి యాడ్ చేస్తున్నాను అనమాట. టమాటో ఇలా వేయటం వల్ల బాగుంటుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనం టమాటో ప్యూరీ కూడా చేసుకున్నాం కదా, టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసేయండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని మీరు ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది, చక్కగా ఫ్రై అవుతుంది అనమాట. సో ఇలా 2 నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే చక్కగా టమాటో అన్నీ కూడా మగ్గి మంచిగా ఫ్రై అయ్యి బాగా రెడీ అయిపోయిందనమాట. సో ఈ విధంగా రెడీ అయిన వాటిని ఇలా కొంచెం గరిటెతో మ్యాష్లా చేసేసుకోవాలి. ఇంకొంచెం గ్రేవీలా కోసం ఇలా మ్యాష్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ టేస్ట్ సరిపడే సాల్టు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ధనియా జీరా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చక్కగా ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలన్నమాట. ఇలా అంతా కలుపుకోండి. కావాలనుకుంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసుకొని చింత రసాన్ని కూడా వేసుకోవచ్చు. సో అలా నచ్చని వాళ్ళు టమాటో గ్రేవీ ఉంది కదా, ఇందులోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ ఎండి చేపల్ని యాడ్ చేసేయాలన్నమాట. సో ఈ విధంగా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఇందులో వేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా చేయటం వల్ల కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవటమే. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేయవచ్చు, లేకపోతే చింతపండు రసం కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకొని కనుక కర్రీ చేశారంటే చాలా బాగుంటుంది. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో కర్రీ కూడా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, చాలా బాగుంది. సో మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్లో ఈ విధంగా కనుక ఎండు చేపల టమాటో కర్రీ ప్రిపేర్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.